హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 22. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వందన గారిని చూసిన సుచిత్ర ఆనందం ఆశ్చర్యంతో కళ్ళు పెద్దగా అవుతాయి. అక్కా అంటూ ఒక్క అడుగులో వచ్చి వందన గారి దగ్గరికి వచ్చి, నేను చూస్తుంది నిజమేనా? నమ్మలేకపోతున్నా. నువ్వేనా అని సంతోషం పట్టలేకపోతున్నా అక్క అని గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏంటి సుచి ఇది చిన్నపిల్లలాగా అంటుంటే, నిన్ను అలా ఇన్నాళ్ళు చూడలేకపోయామక్క. ఎంత ఏడుపు వచ్చేదో నీ మాట వింటుంటే ఇప్పుడు సంతోషంగా ఉంది. మళ్ళీ నిన్ను ఇలా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఇన్నాళ్ళు నేను ఎంత మిస్ అయిపోయానో తెలుసా అని బిక్కుమని ఏడుస్తుంటే, ఎందుకు మిస్ అయ్యావు? వంట చేయటానికి బద్ధకం కదా రోజు. మా అక్కుంటే చేసేది, ఇప్పుడు నాకు వంట అప్పచెప్పారు అని నన్ను మిస్ అయ్యావా అని సరదాగా నవ్వుతూ అంటుంటే, అక్క అని ఏడుపు మొహం పెట్టుకొని, హాహా ఇదైతే నిజమే అక్క. నువ్వున్నప్పుడు నేను అస్సలు వంట వైపు వచ్చేదాన్నే కాదు. నువ్వు లేక నాకే మొత్తం భారం వేశారు. కానీ నీ కోడలు వచ్చాక నాకు హెల్ప్ చేసింది, బంగారం అంటూ చెప్తుంటే, ఆ బంగారమే ఇప్పుడు మమ్మీ ఇలా ఉండటానికి కారణం అని చెప్తుంది ఆరు. గాయత్రి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి వందన గారిని అలా చూసి ముందు షాక్ అయిపోతారు. తర్వాత ఆనందంగా వందన గారి దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. వాళ్ళు చూస్తుంది అస్సలు నమ్మలేకపోతున్నారు. ఒకవైపు ఆశ్చర్యమైతే మరోవైపు ఆనందంగా ఉంటుంది. మధుసూదన్, ప్రకాష్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు ఇలా జరిగింది? నిన్న మేము వెళ్ళేటప్పుడు ఇలా లేదు కదా. రాత్రికి రాత్రి ఏ దేవుడు కరుణించి మా బాధను అర్థం చేసుకుని మన కష్టం తీర్చినట్టున్నాడు అని అంటుంటే, దేవుడు కాదు దేవత ఈ ఇంటి కోడలు అని వైనవిని చూపించి నిన్న జరిగింది మొత్తం చెప్తుంది ఆరు. వైనవి వైపు ఆరాధనగా చూస్తూ, చిన్నదాని వైపు తల్లి, నీకు చేతులెత్తి దండం పెట్టిన తక్కువే అని రాఘవయ్య అంటుంటే, ఏంటి తాతయ్య నన్ను చాలా పెద్దదాన్ని చేసేస్తున్నారు. నేను ఈ ఇంటి మనిషిని కాదా? పరాయిదాన్ని అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు ఆశీర్వదించాలే కానీ ఇలా మాట్లాడతారా? మీరు నన్ను వేరు చేశారు కదా, నేను మీతో మాట్లాడను. నేను అలిగాను, మీకు ఈరోజు స్వీట్ కూడా ఇవ్వను అని అలకగా చెప్తుంటే, అయ్యో మా తల్లి కదూ, నేనెందుకు వేరు చేస్తాను చెప్పు. నువ్వు నాకు ముద్దుల మనవరాలివి, ఇప్పుడు ఇంకా ఫేవరెట్ అయిపోయావు అంటుంటే, మీరెంత ఐస్ చేసినా నేను స్వీట్ పెట్టను అని అందరికీ హారతిచ్చి వందన గారికి తానే కళ్ళగద్ది బొట్టు పెట్టి ప్రసాదం నోట్లో పెడుతుంది. నాకు మరి అని చిన్న పిల్లట్ల మొహం పెట్టి చాక్లెట్ అడిగినట్టు అడుగుతుంటే, అందంగా నవ్వేసి, పట్టండి తాతయ్య, మీకు పెట్టకుండా ఎలా ఉంటాను? మీకోసం స్పెషల్గా బెల్లంతో చేశాను. షుగర్ కదా, ఈ బెల్లంతో చేసింది తిన్నా కూడా ఏం కాదు అని రాఘవయ్య గారికి పెడుతుంది. సూర్య కూడా వచ్చి హారతి తీసుకుని మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకుంటాడు. అందరి మొహాలు సంతోషంతో వెలిగిపోతాయి. వైనవిని చూసిన వందన గారికి చాలా నచ్చుతుంది. సూర్య, నా కోడలు ఈ ఇంటికి వచ్చిన అదృష్టం అనుకుంటా. మేము వెతికి తెచ్చిన ఇంత మంచి అమ్మాయిని తీసుకొని వచ్చేవాళ్ళం కాదేమో నాన్న. మీ డాడీ చూస్తే ఎంత మురిసిపోతారో. ఎప్పుడూ ఇంటికి వచ్చే కోడలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, మన ఇంట్లో కలిసిపోవాలే కానీ ఇంటిని విడదీసేలా ఉండకూడదు అనేవారు. ఆ లక్షణాలన్నీ వైనవిలో ఉన్నాయి అంటుంటే, మీ అబ్బాయి నన్ను ప్రేమతో ఇంటికి తీసుకొని రాలేదత్తయ్య, కోపంతో పగతో తీసుకుని వచ్చాడు. ఏదో ఒకరోజు ఈ ఇంటి నుండి నేను వెళ్ళిపోవలసిందాన్నే. సూర్యగారి మనసులో నేను లేను, ఆయన మనసులో వేరే అమ్మాయి ఉంది. మిమ్మల్ని నేను నార్మల్ చేశానని నన్ను నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు. అదే రేపన్న రోజు నేను మీకు ఇలా కావటానికి కారణమైన కుటుంబం వాళ్ళ ఇంటికి సంబంధించిన అమ్మాయిని అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో. అసలు కోడలిగా కూడా ఒప్పుకోకపోవచ్చు. కానీ నాకు ఈ ఇంటి నుండి వెళ్ళాలని లేదు. మీరందరూ నాకు చాలా బాగా నచ్చారు. మీకు రోజు రోజుకి చాలా చాలా దగ్గరైపోతున్నాను నేను అనుకుంటూ తన ఆలోచనలో తను ఉంటే, వైనవి మొహం మీద చిటికి వేసి, హలో, ఎక్కడున్నావు? ఊహల్లో నుండి బయటికి రా. నిలబడి నిద్రపోతున్నావా ఏంటి అంటాడు సూర్య. అప్పటికే అందరూ హాల్లోకి వెళ్ళిపోయి ఉంటారు. సూర్య ఒకడే తన ముందుండటం చూసి, ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ ఇలాగే నిలబడిపోయాను అని హారతి పళ్ళెం దేవుడి గదిలో పెట్టి హాల్లోకి వెళ్తుంది. మైథిలి, ధరణి కూడా అక్కడే ఉంటారు. ఇప్పుడేమైనా టాబ్లెట్ వాడాలా అని అందరూ వందన గారి కండిషన్ గురించి వాళ్ళని అడుగుతుంటే,
వందన గారి కండిషన్ గురించి వాళ్ళకి క్లియర్గా చెప్పి ఏం టాబ్లెట్స్ వాడాలో సూర్యకి చెప్తారు. ఓకేరా, అలాగే ఫిజియోథెరపీ చేయటానికి కూడా మాట్లాడాను. రోజు మార్నింగ్ ఈవినింగ్ వచ్చి చేసి వెళ్తారు. వాళ్ళు కూడా రిపోర్ట్స్ అనేవి చెక్ చేసి ఒక 4 నెలల్లో మళ్ళీ ముందులా నడుస్తుందని కాన్ఫిడెంట్గా చెప్పారు అంటాడు. అవునా, చాలా మంచి వార్త చెప్పావు కన్నా. దేవుడు మనకి ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆ నమ్మకం నాకుంది అంటుంది జానుగారు. అలాగే ధన కూడా ఎప్పటిలా కోలుకుంటే ఇక మనకు అన్నీ సంతోషాలే. నా కొడుకుని ముందులాగా చూస్తే ఇక నాకు ఏ బాధ ఉండదు అని రాఘవయ్య కన్నీళ్లు పెట్టుకుంటుంటే, ఆ రోజు కూడా తప్పకుండా వస్తుంది తాత, కొంచెం వెయిట్ చేయి, నేను దానికోసమే ట్రై చేస్తున్నా. ఆ డాక్టర్ ఏమో దొరకటం లేదు. ఆ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకటం ఇంత కష్టమని అస్సలు అనుకోలేదు. అతను తప్ప ఆ సర్జరీ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అని డాక్టర్స్ చెప్తున్నారు. ఇంత పలుకుబడి ఇంత డబ్బు ఉండి కూడా కనుక్కోలేకపోతున్నా అని అసహనం చెందుతుంటే, 4 ఏళ్ల నుండి డాక్టర్ అపాయింట్మెంట్ దొరక్కపోవటం ఏంటి సూర్య గారు? ఎవరతను అని ధరణి అడుగుతుంది. 4 ఏళ్ల నుండి కాదు, 2 ఏళ్ల నుండి ట్రై చేస్తున్నా. డాడీ కండిషన్ సెట్ అవ్వటానికి 2 ఏళ్లు పట్టింది. ఆ తర్వాత సర్జరీకి బాడీ సెట్ అయిందని డాక్టర్ చెప్పటం వల్ల ఆ సర్జరీ చేసే డాక్టర్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను. బట్ నో యూస్. ఎంత ట్రై చేస్తున్నా కానీ కనీసం కాంటాక్ట్ కూడా దొరకటం లేదు. చాలా బిజీ అంట. అసలు అతను ఖాళీగా ఉండడంట. రోజు సర్జరీస్ ఉంటాయంట. అతని డేట్ కోసం కొన్ని నెలల ముందే బుక్ చేసుకోవాలంట. ఎంత డబ్బు పెట్టినా కూడా రాడంట. కేవలం ఎవరు ముందు తనని అప్రోచ్ అయితే వాళ్ళకి ట్రీట్ చేస్తాడు అని తెలిసింది. ఆ డాక్టర్ కోసమే ట్రై చేస్తున్నాను అంటాడు సూర్య. అవునా, ఆ డాక్టర్ ఎవరు? అతని పేరేంటి అని ధరణి అడుగుతుంది. తను కూడా ట్రై చేద్దామని. తన పేరు అర్జున్ అంట. చాలా చిన్న ఏజ్, ఇంచుమించు మన ఏజ్లో ఉంటాడు. వాళ్ళ గురువు దగ్గరుండి ఈ సర్జరీ నేర్చుకున్నాడంట. వాళ్ళ గురువు తర్వాత ఇప్పుడు ఇతను చేయటం స్టార్ట్ చేశాడని అర్జున్ గురించి సూర్యకి తెలిసిన డీటెయిల్స్ చెప్తాడు. అవన్నీ విని వైనవికి ఏదో గుర్తొచ్చినట్టు టక్కున ఫోన్ తీసుకొని గూగుల్లో వెతికి, మీరు చెప్తున్న అతను ఇతనేనా అని సూర్యని అడుగుతుంది. హా, అవును అతనే అంటాడు సూర్య. ఇటివ్వు అని ధరణి కూడా ఫోన్ తీసుకుని చూస్తుంది. మైథిలి, ధరణి ఒకరినొకరు చూసుకుని వైనవి వైపు చూస్తారు. అవును అన్నట్టు కళ్ళతోనే చెప్తుంది వాళ్ళకి. ఏంటి, ఏమైంది, మీకు తెలుసా ఇతను? ఏమైనా ఛాన్స్ ఉంటే ట్రై చేయండిరా అని ధరణి వాళ్ళకి సూర్య చెప్తుంటే, మాకు కాదు సూర్య గారు, వైనవికి తెలుసు అని నవ్వుతూ చెప్తుంటే వాళ్ళని చిరు కోపంగా చూస్తూ తన చేత్తో తల పట్టుకొని మొహం కవర్ చేసుకుంటుంది. వైన్ నీకు తెలుసా అని అయోమయంగా కళ్ళు చిన్నగా చేసి చూస్తాడు. అంటుంది. అమ్మ వైనవి, ఎలాగైనా ఆ డాక్టర్ని ఇక్కడికి రప్పించి మీ మావయ్య గారిని కాపాడు తల్లి, లైఫ్ లాంగ్ నీకు రుణపడుంటాను అని వందన గారు వైనవిని చూస్తూ చెప్తుంటే, అత్తయ్య మీరంతలా చెప్పాలా? నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. నాకు కూడా మామయ్య గారు నార్మల్ అవ్వటం కావాలి. ఇప్పటి వరకు నాకు ఈ విషయం తెలీదు. లేదంటే ఈ పాటికి నేను ట్రై చేసేదాన్ని. ఖచ్చితంగా అర్జున్ ఇక్కడికి వచ్చేలా చేసేదాన్ని. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నేను ఇప్పుడే ట్రై చేస్తాను అని మీరేం టెన్షన్ పడకండి. ముందు మీరు టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకోవాలి. మామయ్య గారింటికి వచ్చేసరికి మీరు ముందులా అయిపోవాలి. లేదంటే ఆయన ఎంత బాధపడతారు మిమ్మల్ని ఇలా చూసి. మీరు మామయ్య గారి గురించి తన గురించి బెంగ పెట్టుకోకుండా మంచిగా ఫుడ్ తీసుకుని టాబ్లెట్స్ వేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటే చక్కగా మామయ్య గారు వచ్చేసరికి సెట్ అయిపోతారు. అప్పుడు మీరే మామయ్య గారిని దగ్గరుండి చూసుకోవచ్చు. ఆరు, ముందు అత్తయ్యకి టిఫిన్ పెట్టు, నేను ఇప్పుడే వస్తాను అని రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ పట్టుకొని ఏదో చెక్ చేస్తుంది. ఏంటి, అర్జున్ గారి గురించి సెర్చ్ చేస్తున్నావా అని అడుగుతూ వస్తారు ధరణి, మైథిలి. హా, అవునే, తన కాంటాక్ట్ నా దగ్గర లేదు. నా స్కూల్ ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేస్తున్నా. అలాగే ఆ డ్యాన్స్ క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకేమైనా తెలిసేమో కనుక్కోవాలి అని వెతుకుతున్నా అంటుంది. ఒక పని చేయి, అతని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి అంటారు వాళ్ళు. మనలాంటి వాళ్ళు కొన్ని వందల మెసేజ్ చేస్తారు. అందులో మన మెసేజ్ చూస్తాడని గ్యారంటీ ఏంటి? అందులో అతనున్న బిజీ షెడ్యూల్లో అంటుంది వైనవి. 100 మంది వేరు, నువ్వు వేరు, నువ్వు స్పెషల్ కదా అని ధరణి కన్ను కొడుతుంటే, దరు నిన్ను కొడతా చెప్తున్నా. అప్పుడేదో అలా చిన్న ఏజ్లో, ఇప్పుడు అతనికి కనీసం గుర్తు కూడా ఉన్నానో లేదో తెలీదు అని వైనవి అంటుంటే సూర్య వచ్చి ఏంటి డిస్కషన్ అంటాడు. చెప్పాలా అన్నట్టు నవ్వుతూ
వైనవికి సైగ చేస్తుంటే చంపుతా అని వాళ్ళని కొట్టేలా చూస్తుంది. ఏంటి సైగలు అంటాడు సూర్య. ఏం లేదు సూర్య గారు, వాళ్ళేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అని వైనవి కవర్ చేస్తుంటే, సూర్య గారు గట్టిగా అడగండి చెప్తుంది అని ధరణి మైథిలి అక్కడి నుండి మెల్లిగా ఎస్కేప్ అవుతారు. అబ్బా, ఇక్కడ నన్ను అడ్డంగా ఇరికించి మీరు మాత్రం హ్యాపీగా వెళ్ళారు దొంగ మొహాలు అని వాళ్ళని తిట్టుకుంటుంటే, వాళ్ళని తర్వాత తిట్టొచ్చు కానీ ముందు విషయం ఏంటో చెప్పు అంటాడు. నిజంగా ఏం లేదు, వాళ్ళేదో ఒకటి వాగుతుంటారు అని వైనవి మెల్లిగా ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నా వైనవి చెయ్యి పట్టి తన మీదికి లాక్కుంటాడు. సూర్య లాగగానే వచ్చి సూర్య ఛాతికి అతుక్కుపోతుంది. తన చుట్టూ చేతులు బిగించి, ఏంటి మెల్లిగా ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నావు? నా గురించి తెలిసినా కూడా అలాంటివి చేయాలని ట్రై చేస్తున్నావు. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? నీకు ఆ డాక్టర్ అర్జున్ ఎలా తెలుసు? అతనికి నువ్వెందుకు స్పెషల్ అని అడుగుతాడు. ఛా, ఈ దరు వాళ్ళకి బుద్ధి లేదు. ఈ బీస్ట్ దగ్గర నన్ను అడ్డంగా ఇరికించారు. ఇప్పుడు ఈ బీస్ట్ చెప్పే వరకు వదిలేలా లేడు అనుకొని, అది అది అతను నేను చిన్నప్పుడు ఒకే దగ్గరే మ్యూజిక్ నేర్చుకున్నాం. నేను చిన్నప్పుడు డాన్స్ క్లాస్ కోసమని జాయిన్ అయ్యాను. రోజు వెళ్ళి నేర్చుకునేదాన్ని. అక్కడ డాన్స్ మాత్రమే కాదు, సంగీతం, అలాగే గిటార్, వయోలిన్ అలాంటివి కూడా నేర్పించేవాళ్ళు. నేను డాన్స్ నేర్చుకోవటానికి వెళ్ళినట్టు అర్జున్ గిటార్ నేర్చుకోవటానికి వచ్చేవాడు. చాలా బాగా ప్లే చేస్తాడు. ఒక్కసారి అర్జున్ ప్లే చేస్తుంటే ఆ సౌండ్ విని అటువైపు వెళ్ళి చూశాను. అప్పుడే అర్జున్ పరిచయం అయ్యాడు. తర్వాత మెల్లిగా ఫ్రెండ్స్ అయ్యాం. నేను డాన్స్ అయిపోయాక సంగీతం నేర్చుకున్నాను. అతను కూడా కొన్ని డేస్ నేర్చుకోవటానికి వచ్చాడు. ఏదో అట్రాక్షన్ వల్ల ఒకరోజు అని చెప్పటం ఆపేస్తుంది వైనవి. హా, ఒకరోజు ఏం జరిగింది అని బేస్ వాయిస్తో అంటాడు సూర్య. అది అది అతను ప్రపోజ్ చేశాడు అని టక్కున గట్టిగా కళ్ళు మూసుకొని చెప్తుంది. సూర్య నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి ఒక కన్ను తెరిచి ఓరగా చూస్తుంది. కోపంతో కళ్ళు ఎర్రగా అయ్యాయి. దవడ కండరం బిగుసుకుంది. కోపంతో బుసలు కొడుతూ చూస్తుంటే గుటకలు మింగుతూ, సూర్యగారు అదేదో జస్ట్ అట్రాక్షన్ అంతే. అప్పుడు నేను గట్టిగా నో చెప్పాను. ఆ తర్వాత కొన్ని డేస్ తర్వాత మా ప్రాక్టీస్ అయిపోయింది. మళ్ళీ మేము కలవలేదు కూడా అని సిన్సియర్గా చెప్తుంది. ఆయన ఇంకా కోపంగా చూస్తుంటే, నిజం సూర్య గారు, ఏదో టీనేజ్ పిల్లాడు కదా, ఆ ప్రభావం వల్ల అట్రాక్ట్ అయ్యి చెప్పుంటాడు. నేను గట్టిగా క్లాస్ ఇచ్చాను. మళ్ళీ ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదు. అసలు అతని కాంటాక్ట్ కూడా నా దగ్గర లేదు. ఇప్పుడు అక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి టచ్లో ఉన్నాడేమో కనుక్కొని చెప్తాను. వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ అయినా ట్రై చేస్తాను అని చెప్తుంది. వైనవిని సీరియస్గా కోపంతో చూసి అక్కడి నుండి బయటికి వెళ్తాడు. సూర్య వెళ్ళిన తర్వాత ఉఫ్ అని ఊపిరి పీల్చుకొని, అరే ఎందుకంత కోపం ఈ మనిషికి? ఇప్పుడు ఆయన కూడా ఏంజల్ని ఇష్టపడుతున్నాడు. మరి నాకు ఇలాగే మండుతుంది, కోపం వస్తుంది. ఆయన నేను కోపం చూపిస్తున్నానా? అరే అర్థం చేసుకోడు అని అనుకుని తన పాత ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి అడుగుతుంది. లాస్ట్కి వాళ్ళ పేరెంట్స్ నెంబర్ దొరకటంతో అమ్మయ్య అనుకుని వాళ్ళకి కాల్ చేస్తుంది. ఆల్రెడీ వైనవి అంటే చిన్నప్పుడు ఆమెకి పరిచయం ఉండటంతో వైనవి గురించి చెప్పగానే వెంటనే గుర్తుపట్టి మాట్లాడుతుంది. వాళ్ళతో మాట్లాడి అర్జున్ నెంబర్ అడిగి తెలుసుకుంటుంది. ఇప్పుడు చేయాలా? వాళ్ళకి నైట్ టైం కదా, ఈవినింగ్ చేస్తాను. వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఈ విషయం సూర్య గారికి చెప్పాలి అని కిందికి వెళ్తుంది. అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. తాతయ్య ఫోన్ నెంబర్ దొరికింది అని చెప్పగానే, నిజమా తల్లి? చాలా సంతోషం. ఆ దేవుడు మన మొర ఆలకించాడు. మా బాధల్ని చూసి మా కోసం నిన్ను పంపించాడేమో అంటాడు. తాతయ్య అన్ని మాటలెందుకు? నాకు తెలిసిన సహాయం చేస్తున్నా. సహాయం కూడా కాదు, నా బాధ్యత అంతే. ఇంతకీ సూర్య గారు ఎక్కడా కనిపించటం లేదు? వాడు టిఫిన్ చేయమంటే కూడా వినకుండా వెళ్ళాడు. కోపంగా ఉన్నాడు. ఏమైంది తల్లి అని అడుగుతుంటే, ఏం లేదు తాతయ్య, ఆఫీస్ నుండి ఏమైనా కాల్ వచ్చి ఉంటుంది, నేను చూస్తాను అని లోపలికి వెళ్ళి, అబ్బా ఈయన గారికి ఇంత కోపం ఎందుకంట? తేజ్ అన్నయ్య కూడా లేడు, వర్క్ మీద బయటికి వెళ్ళాడు కదా, ఇప్పుడు ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలి అని సూర్యకి కాల్ చేస్తుంది. కానీ నో యూస్, లిఫ్ట్ చేయడు. ఆ బీస్ట్ అనే పేరుకి సార్థకం చేసుకుంటున్నావు. ఇప్పుడు ఏమైందని ఇంతలా కోపం? అర్జున్ ప్రపోజ్ చేస్తే కూడా నాదే తప్పేనా? కాలేజ్ డేస్లో బొచ్చెడు ప్రపోజల్స్ వచ్చాయి, దానికి ఏంటంట లైట్ తీసుకోక అని చిరాకు పడుతూ అటు ఇటు తిరుగుతూ సూర్య కోసం చూసి చూసి రాకపోయేసరికి
మీ ఇష్టం వచ్చినప్పుడు రండి అనుకొని లంచ్ చేసేసి వందన గారి దగ్గర కూర్చుంటుంది. అత్త కోడలు కలిసి బాగానే మీటింగ్ పెట్టారే అంటూ వస్తుంది జాను. మీరు కూడా రండమ్మమ్మా, మీరు కూడా మా అత్తయ్యకి అత్తనే కదా అంటుంది. "హ్మ్, అవునవును" అని వచ్చి కూర్చుంటుంది. అవునత్తయ్య, మీ అత్తగారు మిమ్మల్ని ఎప్పుడైనా రాచి రంపాన పెట్టిందా? అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే పాత సినిమాల్లో అత్తలుంటారు కదా అలా అని వైనవి అడుగుతుంటే వందన గారు, సుచిత్ర నవ్వుతారు. వైనవి మాటలు విని జానుగారు వైనవి తల మీద ఒకటేసి, అవేం ప్రశ్నలే, నేనెప్పుడూ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, కాకపోతే పద్ధతిగా ఉండాలని మాత్రం చెప్పాను అంటుంది. అవును, మీరు పెళ్ళయ్యాక ఒకరోజు చెప్పారు కదా నాకు కూడా, అప్పుడు మిమ్మల్ని మీ సీరియస్నెస్ చూసి నాకు చాలా భయం వేసిందమ్మమ్మా అని అంటుంటే గుర్రుగా చూస్తుంది. అలా చూడకమ్మమ్మా, అది ఇప్పుడు కాదు అప్పుడు, కానీ ఇప్పుడు మీరంటే ఏంటో తెలుసు కదా, మీ మనసు వెన్న, బయటికి మాత్రమే ఎదుటి వాళ్ళని చూపులతో భయపెట్టిస్తారు. మీ మనవడు నన్ను అలాగే భయపెడతాడు అని మూత ముడుచుకొని చెప్తుంటే, వాళ్ళకి ఆ విద్య బాగా వచ్చు తల్లి, మీ అమ్మమ్మకి నేనే భయపడతా, నువ్వు భయపడటంలో ఆశ్చర్యమే ఉంది తల్లి అని రాఘవయ్య గారు అమాయకంగా చెప్తుంటే భర్తను ఒక చూపు చూస్తుంది జాను. చూసావా చూసావా, మీ ముందే ఆ చూపుతో నన్ను భయపెడుతుంది అని టీచర్ ముందు దొరికిపోయిన స్టూడెంట్ లాగా భయపడుతున్నట్టు యాక్ట్ చేస్తాడు. ఆయన్ని చూసి పక్కున నవ్వేస్తుంది వైనవి. వందన గారు, సుచిత్ర గారు కూడా అత్త మామల్ని చూసి నవ్వుతారు. అప్పుడే వైనవి ఫోన్కి ఏదో మెసేజ్ రావటంతో, అత్తయ్య నేను ఇప్పుడే వస్తాను అని రూమ్కి వెళ్తుంది. అర్జున్ నుండి రిప్లై రావటంతో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి కాల్ చేయొచ్చు అని మెసేజ్ చేస్తుంది. ఓకే అని రిప్లై ఇవ్వటంతో ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి కాల్ చేసి బాల్కనీలోకి వెళ్తుంది. వైనవిని చూడగానే హాయ్ క్యూటీపై అని అంటాడు. హాయ్ అజ్జు, హవ్ ఆర్ యూ, ఆఫ్టర్ లాంగ్ టైం నీతో మాట్లాడటం, నా మెసేజ్కి అసలు రిప్లై ఇస్తావు అనుకోలేదు, అన్ని వందల మందిలో నా మెసేజ్ చూస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటుంటే, అన్ని వందల్లో నువ్వు స్పెషల్ కదా, నువ్వు స్పెషల్గా టెక్స్ట్ చేసి పంపించావు, అజ్జు అని పిలిచే వాళ్ళు చాలా తక్కువ మంది, అందరూ అర్జున్ అని పిలుస్తారు కదా, సో అలా నీ మెసేజ్ చూశాను, ఎలా ఉన్నావు, అస్సలు టచ్లో లేవు అంటాడు. బిజీ బిజీ లైఫ్స్, ఉరుకులు పరుగులు, అలా బిజీలో వల్ల అని వైనవి చెప్తుంటే, ఇంతకీ ఏం చేస్తున్నావు, ఏం చదువుకున్నావు అని నార్మల్గా చిన్నప్పటి విషయం మాట్లాడుకుంటూ ఉంటారు. వైనవికి తెలీదు పాపం అక్కడ సూర్య అన్నీ వింటున్నాడని. వైనవి బాల్కనీలోకి వెళ్ళగానే సూర్య రూమ్లోకి వస్తాడు. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకొని, ఐ నీడ్ యువర్ హెల్ప్ అజ్జు అని అడుగుతుంది. ఏయ్, నువ్వు హెల్ప్ అని అలా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్డర్ వేయాలి, చెప్పు ఏం చేయాలి క్యూటీపై అని అంటాడు. అప్పుడు క్లియర్గా ధనరాజ్ గురించి, ఆయన కండిషన్ గురించి చెప్పి, నీకోసం, నీ అపాయింట్మెంట్ కోసం నా హస్బెండ్ చాలా ట్రై చేశాడు, బట్ దొరకలేదు, అంత బిజీనా అంటుంది. బిజీ షెడ్యూల్ అయితే ఉందిరా, బట్ నువ్వు కంగారు పడకు, అన్ని రిపోర్ట్స్ నాకు సెండ్ చేయి, నేను చూస్తాను, అలాగే ఎప్పుడు సర్జరీ చేయాలో చెప్తాను, కానీ వన్ కండిషన్, మీరే ఇక్కడికి రావాలి, నేను ఇండియా రాలేను, ట్రై టు అండర్స్టాండ్ అంటాడు. ఓకే, మేమే వస్తామచ్చు, చాలా చాలా థ్యాంక్స్, మా మామయ్య గారు మళ్ళీ ముందులా అవ్వాలి, అదే నా విష్ అంటుంటే, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలా, ఫ్రెండ్స్ మధ్యలో కూడా థ్యాంక్స్ అవసరమా, ఓకే, నాకు ఇప్పుడు కూడా సర్జరీ ఉంది, టైం అవుతుంది, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను క్యూటీపై, బాయ్ అంటాడు. బాయ్ అజ్జు, థ్యాంక్స్, నీ బిజీ షెడ్యూల్లో ఇంత టైం నాకు ఇచ్చినందుకు అని కాల్ కట్ చేసి, అమ్మయ్య, ఈ విషయం అందరికీ చెప్పాలి, మావయ్య గారి రిపోర్ట్స్ ముందు అజ్జుకి సెండ్ చేయాలి అని ల్యాప్టాప్ పట్టుకుని లోపలికి వెళ్తుంటే అక్కడ సూర్యని చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది వైనవి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.